జనగాం దాటిన తర్వాత దొంగల చెల్మతండ అనే గ్రామం దాటిన తర్వాత ఇక్కడ వచ్చినప్పటి ఈ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ గుండా మా వాహనం ఇలా వెళ్తూనే ఉంది. ఇది ఎందుకు వెళ్తుందో తెలియదు. ఎక్కడ బోర్. ఈ ఫార్మర్ చూడండి, జనగాం జిల్లా దొంగల చెల్మతండ దగ్గర ఏం కదా పని ఇట్లా పోతున్నాము. స్పాట్ ఈ గుట్టలో బాగుంటుంది. మంచి ఘాట్ ఏరియా ఉంది. ఎండ మాత్రం దంచుతుంది. ఎండ ఎంత కొట్టినా, వానకు ఎంత తడిచినా, చలికి గజ వణికినా ఈ సుమన్ని ఆపేది లేదు. ప్రజలకి సేవ చేయడం కోసం ఈ జీవితాన్నే అంకితం చేసిన క్యారెక్టర్ నాది. గత 15 సంవత్సరాల నుంచి రూరల్ డెవలప్మెంట్లో పనిచేసిన అనుభవం నాకుంది. మా కారు ఇక్కడ మల్లుతుంది. పంట పొలాలు ఉన్నాయి, పైన రిజర్వాయర్ ఉంది. అటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో మంచి జియాలజిస్ట్ చూసి పాయింట్ని మన రిజర్వాయర్ కట్టించడం జరిగింది. సైట్ సెలెక్షన్ మొత్తం సూపర్. మంచిగా వాటర్ని స్టోరేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ దిగువ ప్రాంతాలకి నీటిని సరఫరా చేయొచ్చు. ఇది ఒక షెడ్ కట్టరు, అది టీకేపీ అంటారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం ఒకటే మరి అన్నీ లేదు. కాలువ ఎంత ఎండ కొట్టినా కూడా మా వాహనం మాత్రం అసలు ఆగదు. ఎందుకంటే మేము వాడేది ఇండికా కాబట్టి. ఇండికా అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూనే ఉంది. సర్వే చేసి వచ్చిన డబ్బులన్నీ దీనికే పెడుతున్నాం. మరి మా అనిల్ గారు ఎందుకు ఈ కారు తీసేసి మాకు ఎప్పుడు స్వతంత్రం రప్పిస్తాడో తెలియదు, కానీ మా జీవనం అయితే సాగుతుంది. మిత్రులారా, సర్వే చేయించుకోవాలనుకుంటే బాగుంది. ఇది లోకల్ పిల్లలందరూ వస్తారు. మంచిగా గ్రీనరీ పార్క్ ఉంది. పల్లె ప్రభుత్వం గార్లగడ్డ తండ అంట. మన వాటర్ ఫాల్ లానే ఉంది ముందు. పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్ లానే చాలా బాగుంది. అంతే సీపేజ్ వాటర్ అంతా.